నీట్ ఆర్డినెన్స్ పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ప్రవేశ పరీక్షలు నిర్వహించాయని, స్టే ఇస్తే మళ్లీ సమస్య మొదటికొస్తుందని అటార్నీ జనరల్ వాదనలు వినిపించినట్టుగా తెలుస్తోంది. కోర్టు దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. మొత్తంగా సుప్రీంకోర్టు నీట్ ఆర్డినెన్స్ పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీని గురించి పూర్తి వివరాలు మరికొంతసేపట్లో మీ దృష్టికి తీసుకొస్తాం. నీట్ ఆర్డినెన్స్ పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, స్టే ఎందుకు నిరాకరించినట్టు వివరాలేంటి? ఎంబీబీఎస్ మెడికల్ కోర్సులకు సంబంధించి దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో నీట్ పరీక్షను తీసుకురావాలని ముందుగా కేంద్ర ప్రభుత్వం భావించింది. అయితే అంతకంటే ముందు సుప్రీంకోర్టు నిర్ణయానికంటే ముందే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ బోర్డ్స్ నిర్వహించినటువంటి ఎగ్జామ్స్ అన్ని కూడా పూర్తయినాయి. ఆ నేపథ్యంలో కొత్తగా దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష కనుక తీసుకొస్తే ఈ సంవత్సరం అమల్లోకి తీసుకురావడం అసాధ్యమని భావించిన కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదికి మాత్రం కొంత మినహాయింపు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి పరీక్షలు, ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎంసెట్ ఎగ్జామ్స్ నిర్వహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సో ఈసారి మాత్రం కన్వీనర్ కేటగిరీ సీట్లకు ఎంసెట్ పరీక్ష, మిగిలినటువంటి ప్రైవేట్, మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ సీట్లకు మాత్రం నీట్ పరీక్ష నిర్వహించాలి అనేటువంటి వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్ సవాల్ చేస్తూ సంకల్ప్ చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటి ఒక ఎన్జిఓ సవాల్ చేసింది. దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష తీసుకురావాలని భావించినప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం ఎందుకు వేరువేరుగా నిర్వహించేందుకు ఆర్డినెన్స్ తీసుకొచ్చారని సంకల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు సుప్రీంకోర్టులో నీట్ ను ఆర్డినెన్స్ ఛాలెంజ్ చేసింది. ఆ సందర్భంలో విచారణకు స్వీకరించిన జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన ధర్మాసనం డెఫినెట్ గా ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే అనేక బోర్డ్స్ అన్ని కూడా ఇప్పటికే తమ ఎగ్జామ్స్ అన్ని కూడా పూర్తి చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ సందర్భంలో తాము జోక్యం చేస్తున్నటువంటి పరిస్థితి లేదని స్పష్టం చేసింది. సో ఆ నేపథ్యంలోనే జస్టిస్ అనిల్ దవేతో కూడినటువంటి ధర్మాసనం ఈరోజు ఈ పిటిషన్ లో నీట్ ఆర్డినెన్స్ పై దాఖలు చేసినటువంటి పిటిషన్ లో జోక్యం చేసినందుకు నిరాకరించింది, స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దాంతో ఇక ఈ అంశంపై ఉన్నటువంటి థాంక్యూ వెంకటేష్.